వెల్కమ్ టు 99 టీవీ బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. ఏపీ పాలిటిక్స్ కు శాసన మండలి వేదిక అయింది. మండలిలో వైసీపీ సభ్యులు అధికంగా ఉండడంతో ప్రభుత్వంపై ముప్పేట దాడికి దిగింది. లేటెస్ట్ గా కూటమి ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మద్యం పాలసీపై సభలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం పాలసీ గురించి వివరించారు మంత్రి కొల్లు రవీంద్ర. మిగతా రాష్ట్రాలతో ధరలు పోల్చిన తరువాతే తక్కువ ధరకే మద్యం ఇస్తున్నామన్నారు. దీనిపై వైసీపీకి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు తనదైన స్టైల్లో విమర్శలు చేశారు. వైసీపీ హయాంలో పావులను కుదించి ప్రభుత్వమే అమ్మకాలు సాగించిందన్నారు. మళ్లీ షాపులను పెంచి టెండర్లు ఇచ్చారన్నారు. షాపుల కేటాయింపులో రౌడీయిజం జరిగిందన్నారు. ఇదేనా నూతన మద్యం విధానం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ అని చెప్పారు అధ్యక్ష. నూతన మద్యం పాలసీ అంటే ఏంటి అధ్యక్ష? 2014 నుంచి 19 వరకు 4398 ఇంచుమించు దుకాణాలు ఉంటే దాన్ని కుదించి 2938 షాపుల వరకు కుదించి ప్రభుత్వమే ట్రాన్స్పరెంట్ గా మద్యం అమ్మకాలు చేస్తుంటే ఆ విధానాన్ని మార్చి మళ్ళీ 3338 షాపులు అంటే 467 షాపులకు పెంచి ఈరోజు మీరు టెండర్స్ ఇచ్చారు. టెండర్స్ ఇచ్చే విధానంలో భయంకరంగా రౌడీజం జరిగింది అధ్యక్ష, గూండాయిజం జరిగింది. అడుగుతున్నాను అధ్యక్ష, ఇది నూతన మద్యం విధానమా? ఇదే నూతన మద్యం విధానం? మంత్రులు రాశారు, వదిలేయండి లేకపోతే మాకే వాటా ఇవ్వండి అన్నారు అధ్యక్ష. రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ అని చెప్పారు అధ్యక్ష. నూతన మద్యం పాలసీ అంటే ఏంటి అధ్యక్ష? 2014 నుంచి 19 వరకు 4398 ఇంచుమించు దుకాణాలు ఉంటే దాన్ని కుదించి 2938 షాపుల వరకు కుదించి ప్రభుత్వమే ట్రాన్స్పరెంట్ గా మద్యం అమ్మకాలు చేస్తుంటే ఆ విధానాన్ని మార్చి నేను ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష, నేను ప్రశ్నిస్తున్నాను వినాలా? ఆ విధానాన్ని మార్చి మళ్ళీ 3338 షాపులు అంటే 467 షాపులకు పెంచి ఈరోజు మీరు టెండర్స్ ఇచ్చారు. టెండర్స్ ఇచ్చే విధానంలో భయంకరంగా రౌడీజం జరిగింది అధ్యక్ష, గూండాయిజం జరిగింది. మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీరు ఏం అడగదలుచుకున్నారు? అడగండి. అడుగుతున్నాను అధ్యక్ష, ఇది నూతన మద్యం విధానమా? ఇదే నూతన మద్యం విధానం? రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ అని చెప్పారు అధ్యక్ష. మద్యం పాలసీపై దువ్వాడ